నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ అండి. నేను ముందే చెప్తున్నా కదా, ఇవేంటంటే ఎన్ని డిజైన్స్ తీసుకున్న కలర్స్ ప్యాలెట్ మాత్రం మారట్లేదు. అందులో 4, 6, 10 అవే కలర్స్ మాత్రం రిపీట్ అవుతున్నాయి. పింక్ పైన కూడా గ్రీన్, ఎల్లో 2 షేడ్లు పింక్ తీసుకుని ఎంబ్రాయిడరీ చేశారు. చాలా బాగున్నాయండి చీరలు అయితే. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, కానీ మీరు బూటీ కలర్ బ్లౌజు వేసుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి కుచ్చెళ్ళ దగ్గర ఇలా ఉంటుంది. అలాగే షోల్డర్ పళ్ళు వరకు ఇలా ఫుల్ లెంగ్త్లో మోటివ్స్ ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, బ్యూటిఫుల్ పీచ్ కలర్ శారీ. ఈ షేడ్ ఎంత బాగుందో చూడండి. పీచ్ కలర్ చాలా చాలా బాగుంటుంది. బూటీస్ కానీ, టాజిల్స్ కానీ, సిల్వర్ బోర్డర్ అన్నీ కూడా వివరంగా చూపించాను నేను. ఈ శారీ కూడా సేమ్ అలాగే ఉంటుంది. చూశారు కదా ఈ శారీస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇది వచ్చేసి పీచ్ కలర్ శారీ అండి. కొంచెం పింక్ షేడ్లో ఉన్న పీచ్ కలర్తో అండ్ మెరూన్ రెడ్తో బుటీస్ ఇచ్చారు. అలాగే శారీ నెంబర్ వచ్చేసి 1211 1211. ఇది లాస్ట్ శారీ. చూడండి ఇది పళ్ళు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. అలాగే ఫ్రిల్స్లో వచ్చేసి ఇలా 4 లైన్స్ బుటీస్ ఉంటాయి. ఇది షోల్డర్ పళ్ళు అండి. అంటే మన ఫ్రంట్ పార్ట్ వచ్చినంత వరకు కూడానండి ఫుల్ బుటీస్ వస్తాయి. ఇంకా మనం చీర తిప్పి కట్టుకున్నప్పుడు వెనక నుంచి ఇలా పంప్ చెంగు వచ్చి మనకి రైట్ సైడ్ కొంతవరకు కూడా గ్యాప్ను కవర్ చేసేస్తుంది. కాబట్టి కింద కుచ్చెళ్ళలో 4 లైన్సే ఉన్నా కూడా ఒక మాదిరి హైట్ వాళ్ళ వరకు కూడా చీరంతా బుటీలు ఉన్నట్టే కనిపిస్తుందండి కట్టుకున్నప్పుడు. ఈ శారీ వచ్చేసి లైట్ గ్రే కలర్ అండి, సిల్వర్ గ్రే అని చెప్పొచ్చు. కూల్ షేడ్ అన్నమాట. దీనిపైన డార్క్ గ్రే అండ్ రాణి పింక్ కాంబినేషన్లో బుటీస్ వచ్చాయండి. సూపర్గా ఉంది శారీ అయితే, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇది వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. ఇదిగోండి ఫ్రిల్స్ దగ్గర వచ్చేసి ఇలా 4 లైన్స్లో బుటీస్ వస్తాయి. ఒక బుటీ ఉండి లేనట్టుగా, ఒకటేమో ఫుల్ కాంట్రాస్ట్తో భలే అందంగా ఉంది చీర అయితే. ఇది షోల్డర్ పళ్ళు. శారీ నెంబర్ వచ్చేసి 1210 అండి, 1210. ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. మెరూన్ రెడ్ బుటీ ఒకటి, సెల్ఫ్ బుటీ ఒకటి అండి. గ్రీన్ కలర్ ఆకులతో చాలా బాగుంది. జనరల్గా మనం ఒక కలర్ మీద అదే కలర్ వేస్తే కనిపించదేమో అనుకుంటాం, కానీ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది వచ్చేసి పళ్ళు. బ్యూటిఫుల్ టాజిల్స్ ఉన్నాయండి. లైట్ వెయిట్ అండి శారీ మాత్రం. ఇది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ లోపలంతా కుచ్చెళ్ళ దగ్గర ఇలా 4 లైన్ల వరకు బుటీలు వస్తాయి. ఇదిగోండి షోల్డర్ పళ్ళు. శారీ నెంబర్ 1206. శారీ వచ్చేటప్పటికి మంచి రత్నావళి బ్లూ కలర్ అండి. ఈ బ్లూ కలర్ పైన పింక్తో ఫ్లవర్స్ వచ్చాయి. గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కామన్గానే ఉంది. అలాగే ఫ్లవర్ మధ్యలో వచ్చిన రెడ్ కలర్ కూడా. ఇదిగోండి పళ్ళు. ఈ టాజిల్స్ కానీ బోర్డర్ కానీ అంతా కామన్ అండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా సేమ్ ఆ చీరలాగానే వస్తుంది. ఇదిగోండి లోపల వైపు ఇలా ఉంటుంది. ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఏదైనా మ్యాచ్ చేసి వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి చీర. ఇదిగోండి ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. ఈ శారీ వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ అండి. బేబీ పింక్ కలర్ పైన సేమ్ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్ మధ్యలో రెడ్ కలర్. ఇక్కడ చూడండి స్కాలప్ బోర్డర్ లాగా క్రీమ్ కలర్తో వచ్చింది. అలాగే చిన్న సిల్వర్ జరీ బోర్డర్ కూడా ఉందండి. చక్కటి గ్రీన్తో ఆకులు వచ్చి చాలా అందంగా ఉంది చీర అయితే. ఇదిగోండి పళ్ళు. పళ్ళులో కూడా ఒక సిల్వర్ జరీ లైన్ ఉంటుంది. అలాగే టాసిల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈ శారీకి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి.
అలాగే శారీ అంతా కూడా ఇలా బోర్డర్ కంటిన్యూగా ఉంటుందండి. బుటీస్ వచ్చేసి కుచ్చిళ్ళ దగ్గర ఒక లైన్లోనే బుటీలు ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా ఫుల్ బుటీస్ వస్తాయండి. ఇది వచ్చేసి శారీ నెంబర్ 1751 అండి. కాస్ట్ వచ్చేసి 1449. మంచి ఎల్లో కలర్ అండి. ఇంకా ఎల్లో వైట్ కాంబినేషన్ చెప్పేదే ఉంది, ఇంకా ఎంత అందంగా ఉందో చూడండి. అసలు వైట్ ఏ కలర్కి వచ్చినా బాగుంటుంది. అలాగే కొన్ని కలర్స్లో బ్లాక్ అండ్ వైట్ కానీ అట్లా ఎల్లో వైట్ అలా కొన్ని చోట్ల ఇంకా అందంగా ఉంటుంది. ఇదిగోండి పళ్ళు, అలాగే బోత్ సైడ్స్ కూడా జరీ బోర్డర్, సిల్వర్ జరీ బోర్డర్ ఉంటుంది. ఇది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి లోపల. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, షోల్డర్ పళ్ళు. వచ్చేసి శారీ నెంబర్ 1749. ఈ చీరల కాస్ట్ 1449 అండి. ఎలాగో స్క్రీన్ పైన ఉంటుంది కానీ అయినా మరి చూడట్లేదో ఏమో, ప్రతి ఒక్కళ్ళు కాస్ట్ అని పెడుతున్నారు. ఇదిగోండి ఇది సిల్వర్ గ్రే. గ్రేలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వైట్ థ్రెడ్తో ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి. ఫ్లోరల్ క్రీపర్స్ అన్నమాట. అలాగే ఇది పళ్ళు, ఇలా కడ్డీ బోర్డర్ ఉంటుంది పళ్ళులో. బోత్ సైడ్స్ కూడా శారీకి సిల్వర్ జరీ బోర్డర్ ఉంటుందండి. ఇలా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఫ్రంట్ ఎంత నీట్గా ఉందో బ్యాక్ కూడా వర్క్ అంతే నీట్గా ఉంటుందండి. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. ఒక 1.5 మీటర్ 2 మీటర్స్ వరకు మొత్తం ఉంటుందండి వర్క్. ఇదిగోండి ఇలా ఫ్రంట్ అంతా కూడా మనకి చక్కగా వర్క్ వస్తుంది, బాగుంటుంది. శారీ వచ్చేసి నియాన్ గ్రీన్ కలర్ అండి. శారీ నంబర్ 1724. ఇదిగోండి పళ్ళు. ఏ చీరకు ఆ చీర అన్నట్టే ఉందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇది వచ్చేసి ఫ్రిల్స్ దగ్గర స్మాల్ బోర్డర్ విత్ 2 లైన్స్ బుటీస్. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. అసలు ఈ గ్రీన్ పైన పింక్ భలే ఉంది కదా. వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి. శారీ నెంబర్ 1723. కలర్ కాంబినేషన్స్ అయితే ప్రతి చీర దేనికదే అన్నట్టే ఉన్నాయండి. ఇదిగోండి పళ్ళు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుందండి. చిన్న బోర్డర్ వచ్చి 2 లైన్స్ బుటీస్ వస్తాయి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఫుల్ లెంగ్త్లో బుటీస్ ఉంటాయి. అలాగే బోర్డర్ కూడా పెద్దగా వస్తుంది. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి. నంబర్ వచ్చేసి 1722. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా అదిరిపోయిందండి. ఏ కలర్ ఆ కలరే అన్నట్టుంది. ఇది వచ్చేసి పళ్ళు. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇది వచ్చేసి శారీ లోపల ఇలా ఉంటుందండి. ఫ్రిల్స్ దగ్గర స్మాల్ బోర్డర్ వస్తుంది. 2 లైన్స్ బుటీస్ వస్తాయి. ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇలా ఉంటుంది. శారీ నంబర్ 1713 అండి. మనము మార్కెట్ కన్నా కూడా ఎప్పుడు తక్కువ ప్రైస్లో ఇస్తామండి. మన దగ్గర 10 రకాల చీరలు ఉంటే 9 రకాలు మార్కెట్ కన్నా తక్కువే ఉంటాయి ఖచ్చితంగా. ఎక్కడన్నా ఒకటి నా సప్లయర్ని బట్టి నాకు ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది అడుగుతున్నారు, ఇవే చీరలు వేరే దగ్గర రేట్ ఎక్కువ ఉంటున్నాయి, చూడడానికి ఇలాగే ఉన్నాయి, మీరు సెకండ్ క్వాలిటీ ఏమన్నా తెస్తున్నారా, ఫ్యాబ్రిక్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని అడిగితే నాకు నవ్వు వస్తుంది. అంటే తక్కువ లాభానికి అమ్మడం కూడా తప్పు అయిపోయింది. ప్రైస్ ట్యాగ్ చూసి దాని క్వాలిటీని నిర్ణయిస్తారా, లేకపోతే కొనుక్కుని మన చేతికి వచ్చిన తర్వాత చూసి క్వాలిటీ తెలుసుకుంటారా, నాకు అర్థం కావట్లేదు. అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తున్నాయి కదండి, మీరు ఎక్కువ రేటుకి ఎక్కడైతే చూసారో అక్కడ ఒక చీర బుక్ చేసుకోండి. అలాగే మా దగ్గర కూడా ఒక చీర బుక్ చేసుకోండి. 2 క్వాలిటీ ఒకటే ఉంటే ఓకే, లేదంటే అప్పుడు అడగండి నన్ను, ఓకేనా. ఇది వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. మా కలర్ చెప్పలేదు. ఆరెంజ్ కలర్.
సహజంగా పలానా వాళ్ళ దగ్గర చీర ఇది 800 ఉంది, 900 ఉంది, మీరు ఎందుకు 1100 పెట్టారు ఇలా అడగాలి. అట్లా అంతకన్నా తక్కువ అది ఎక్కడా అవకాశం లేదు. మనకన్నా తక్కువకి ఎవరు ఇవ్వరు. అందుకని ఇప్పుడు మీకన్నా ఎక్కువ అమ్ముతున్నారు, అది క్వాలిటీ బాగుంటుంది, మీది బాగోదా. నాగశ్రీ గారు కూడా చెప్పారు, మీకు గుర్తుందో లేదు. వర్క్ శారీస్ మేడమ్నే అడిగారంట, వేరే చోట్ల ఎక్కువ ఉంటున్నాయి శారీస్, వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయి, క్వాలిటీ బాగోలేదా అని. క్వాలిటీ బాగోకపోతే నేను ఎందుకు చేస్తానని చెప్పాను నేను. అలా ఉందండి మార్కెట్ అని నవ్వారు ఆవిడ. ఇదిగోండి ఫ్రిల్స్ లోపల ఇలా ఉంటుంది. నంబర్ 1712 అండి. ఇది వచ్చేసి పళ్ళు, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుందండి. షోల్డర్ పళ్ళు ఇది. ఫ్రిల్స్ దగ్గర వచ్చేసి ఇలా ఉంటుంది. నంబర్ 1716 అండి. స్కిన్ కలర్. ఎంత కూల్గా ఉన్నాయో చీరలు అయితే నిజంగా, కంటికి ప్రశాంతంగా. ఇదిగోండి మట్టి ఇలా వచ్చేస్తుంది అతుక్కున్నది. ఇదిగోండి పళ్ళు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీ లోపల వైపు ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి షోల్డర్ పళ్ళు. చాలా బాగుంది కదా. రత్నావళి బ్లూ కలర్ అండి. శారీ నెంబర్ 1718. చాలా బాగుంది ఈ షేడ్ కూడా. ఇది పళ్ళు. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా లోపల వైపు ఇలా ఉంటుందండి ఫ్రిల్స్ దగ్గర. షోల్డర్ పళ్ళు ఇలా ఉంటుంది.